హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. నేనైతే గవర్నమెంట్ స్కీమ్స్ చిన్న వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్‌లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ముందుగా పొందాలి అనుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ అనేది మీరైతే నోటిఫికేషన్ రూపంలో అయితే పొందొచ్చనమాట. అదేవిధంగా వీడియో అంతా చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఐ పాయింట్స్ ఇవ్వండి. ఐ పాయింట్స్ ఇవ్వడం వలన మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అయితే అవుతుంది. ఇంకా టాపిక్‌లోకి పోయినట్లయితే ఆడబిడ్డ నిధి పథకం గురించి అయితే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎప్పుడు పడుతుంది, 15,000 ఎప్పుడు జమ అవుతాయి, నవంబర్లో వచ్చిన తాజా అప్డేట్ ఏంటి అన్న విషయాలు అయితే తెలుసుకున్నాం. అర్హులు ఎవరు, ఎలా అప్లై చేయాలి ఒకవేళ పడే పని అయితే అన్న విషయాలన్నీ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా. ఇంకా టాపిక్లోకి ముందుగా పోయినట్లయితే ఏంటి అంటే ఆడబిడ్డ నిధి పథకం నెలకు 15,000 వచ్చేది ఎప్పుడో తెలుసా మీకు అసలు? నవంబర్ 2025 తాజా అప్డేట్ ప్రకారం అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఆడబిడ్డ నిధి స్కీమ్ లేటెస్ట్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం గురించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్నికల హామీల్లో ప్రధానమైన ఈ పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైన ప్రతి మహిళకు నెలకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని మన ప్రభుత్వం అయితే నిర్ణయించింది కదా. మరి ఇంత ముఖ్యమైన ఈ పథకం అమలు ఎప్పుడు, డబ్బులు ఎప్పుడు మా అకౌంట్లో పడతాయి అనే ప్రశ్నలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. ఓకేనా. పథకం అమలుపై ప్రస్తుత కసరత్తు చూసుకున్నట్లయితే నవంబర్ 2025లో ప్రభుత్వం నుంచి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆడబిడ్డ నిధి పథకం అమలు ప్రక్రియ పూర్తి స్థాయిలో వేగం పుంజుకుంది. అంటే పథకాన్ని అనేది ఇంకొంచెం వేగం అనేది చేస్తున్నారు. ఈ యొక్క పథకాన్ని కొంచెం వేగం చేయడానికి అయితే నిర్ణయించింది మన ఏపీ ప్రభుత్వం అనేది. పథకాన్ని ఒకేసారి కాకుండా దశల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది. అంటే కొన్ని దశల వారీగా అయితే ఈ యొక్క పథకం యొక్క అమౌంట్ పడడం, అదేవిధంగా కొన్ని దశల వారీగా ఫస్ట్ కొన్ని స్టేట్స్కి పడే, తర్వాత కొన్ని స్టేట్స్కి కట్టపడడం అనేది కూడా ఈ యొక్క మన ప్రభుత్వం అనేది ఆ విధంగా చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం అనేది నిర్ణయించడం అయితే జరిగిందనమాట. అంటే జరుగుతుందనమాట. ఇంకా అంటే ఆ విధంగానే మనీ అయితే పడతాయి మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి. ఓకేనా. ముఖ్యంగా లబ్ధిదారుల యొక్క డేటా పరిశీలన, బ్యాంకు లింకేజ్ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. అంటే అర్హులైన మహిళలను గుర్తించడం, వారి ఆధార్తో బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేయడం వంటి కీలక ప్రక్రియలు జరుగుతున్నాయి. అంటే ఈ యొక్క బ్యాంక్ ఖాతాలు ఎంపీసీఎల్ లింక్ అయి ఉన్నాయా అని, అంటే అర్హులు ఎవరెవరు ఉన్నారు అలాంటివన్నీ అయితే మన ప్రభుత్వం అనేది చేస్తూ ఉంది. ఇవన్నీ చెక్ చేస్తూ ఉంది. ఈ యొక్క పథకానికి సంబంధించేసి ముఖ్య గమనిక ఏమిటి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం అనేది డబ్బులు జమ చేస్తామని అధికారికంగా ప్రకటించలేదు. ఓకేనా. ఎవరైనా ఎక్కడైనా ఫేక్ న్యూస్ చెప్పినట్లయితే మీరైతే నమ్మకండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలా యూట్యూబర్స్ అయితే ఫేక్ న్యూస్ అయితే చేస్తున్నారు. అందుకనే మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడైనా అఫీషియల్గా, అంటే ఫేక్ న్యూస్ కాదు, అఫీషియల్గా ఎప్పుడైనా వచ్చినట్లయితే నేనైతే ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మాత్రమే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది నేనైతే వీడియో చేసినప్పుడు. ఓకేనా. ఎక్కడ ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి. ఇంకా అఫీషియల్గా అయితే రిలీజ్ చేయలేదు. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి డేట్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ అయితే చేయలేదు. ఇంకా ఎవరెవరు అర్హులు, 15,000 ఎవరికి డిపాజిట్ చేస్తారు అంటే ఎవరికి పడతాయి అన్నదే చూసుకున్నాం. ఇంకా ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అర్హతలు చూసుకున్నట్లయితే, అర్హులు చూసుకున్నట్లయితే ఎవరు అని చెప్పి చూసుకున్నట్లయితే వీటి యొక్క నివాసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయ్యి ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఇంకోటి వచ్చేసి వయసు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఇంకోటి వచ్చేసి ఆర్థిక స్థితి, తెల్ల రేషన్ కార్డు అంటే బీపీఎల్ కార్డు, అంటే వైట్ రేషన్ కార్డు అనేది హోదా కలిగితే ఉండాలి. అంటే మీకైతే వైట్ రేషన్ కార్డు ఉంటే మాత్రమే ఈ యొక్క పథకం అనేది అయితే వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే బ్యాంక్ ఖాతా, అంటే లబ్ధిదారుని యొక్క బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఆధార్ కార్డుతో అనుసంధానం లింక్ అయి ఉండాలి. దీన్ని మనం ఏమంటాము అంటే ఎన్పిసిఐ లింకింగ్ అని అయితే అంటాం అనమాట. అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది ఖచ్చితంగా అయితే లింక్ అయ్యి ఉంటే మాత్రం ఈ యొక్క అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది అయితే జరుగుతుందన్నమాట. సో మీకు ఒకసారి చెక్ చేసుకోండి, మొబైల్లో చెక్ చేసుకోవచ్చు ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో అని. ఒకవేళ మొబైల్లో చెక్ చేసుకుని అవ్వలేదని చూపించినట్లయితే
మీరేం చేస్తారు అంటే బ్యాంక్కి వెళ్ళి చేయించుకొని మీరు ఆన్లైన్లో అయితే చేయలేరు. ఓకేనా, మీ బ్యాంక్కి వెళ్ళి ఆధార్ కార్డు పాస్బుక్ ఎత్తుకొని పోయి ఆడైతే చేయించుకోండి. ఓకేనా, ఇప్పుడు అనర్హత చూసుకున్నట్లయితే ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కలిగిన వాళ్ళు లేదా ప్రభుత్వ పెన్షన్లు ఉండకూడదు. ఈ అర్హతలు ఉన్న మహిళలే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే ప్రయోజనం పొందగలరు. ఓకేనా, అంటే మీ యొక్క ఫ్యామిలీ, మీ యొక్క కుటుంబంలో ప్రభుత్వాన్ని గవర్నమెంట్ జాబ్ కలిగిన ఎవరైతే ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. గవర్నమెంట్ జాబ్ కలిగిన వ్యక్తులైతే ఎవరైతే ఉండకూడదు మీ ఫ్యామిలీలో. ఇంకోటి ఏంటి అంటే ప్రభుత్వ పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు అయితే ఉండకూడదు. వీళ్ళిద్దరు ఉండకూడదు. ఓకేనా, వీళ్ళిద్దరు ఉన్నట్లయితే వీళ్ళల్లో ఒక్కరైనా ఉన్నట్లయితే మీ ఇంట్లో మీకైతే ఈ యొక్క అమౌంట్ అనేది పడదు. ఈ యొక్క స్కీమ్ అనేది మీకైతే రాదు. ఓకేనా, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేసి అయితే వెళ్ళిపోండి. మీకైతే ఈ వీడియో అవసరం లేదు, ఎందుకంటే ఇది మీకైతే రాదు ఈ విధంగా ఉన్నట్లయితే మీ ఇంట్లో. ఓకేనా, ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ ఈ యొక్క అమౌంట్ పడేటట్లయితే అంటే ఎప్పుడు పడుతుంది అంటే ఇంకా అఫీషియల్గా డేట్ రాలేదు కదా. ఒకవేళ డేట్ వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు దరఖాస్తు చేసే విధానం అంటే ఏ విధంగా మీరు దరఖాస్తు చేయాలో అయితే చూద్దాం అనమాట. ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయినట్లయితే మీరేం చేయాలి అంటే దరఖాస్తు ఫారం అయితే నింపాల్సి అయితే ఉంటుంది. లబ్ధిదారులు తమ నివాస ప్రాంతంలోని గ్రామ వార్డు సచివాలయంకు వెళ్ళి దరఖాస్తు ఫారం తీసుకోవాలి. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా స్కీమ్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఫామ్ అనేది అయితే నింపాల్సి అయితే ఉంటుంది. ఏ స్కీమ్కి అయినా ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్కి అయితే ఫామ్ అనేది అయితే నింపాల్సి అయితే ఉంటుంది. నీకు వచ్చిన స్కీమ్స్ ఏ స్కీమ్స్కి అయినా సరే లేదా ఆల్రెడీ ఉన్న స్కీమ్స్కి అయినా సరే కొన్ని వాటికి అయితే నింపవలసి అయితే ఉంటుంది అనమాట. ఫారంలో ఉన్న అంటే ఈ యొక్క ఫారంలో ఉన్న అన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చేసి ఫారంలో అడిగిన పూర్తి వివరాలు నింపి అవసరమైన డాక్యుమెంట్లు కలిపి సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఏం జరుగుతుంది అంటే డేటా వెరిఫికేషన్ అనేది అయితే జరుగుతుంది. అంటే మీరు సబ్మిట్ చేసిన దరఖాస్తు డేటాని ఏపీ ప్రభుత్వ పథకాలు పోర్టల్లో పరిశీలనకు వెళ్తుంది. తర్వాత డబ్బులు జమ అంటే ఏ విధంగా అవుతాయి అంటే లబ్ధిదారులు వెరిఫికేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత అర్హులైన వారి అకౌంట్లో ప్రభుత్వం డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్గా అయితే చేస్తుంది. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ. ఇది ఏ విధంగా పడుతుందంటే మీ యొక్క అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అని జరిగినట్లయితే మీకైతే అకౌంట్లోకి అయితే డైరెక్ట్ అయితే పడిపోతాయి. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అవ్వకపోతే మీకు అసలు అమౌంటే పడదనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్పిసిఐ అనేది మీకు అయ్యిందా లేదా అని చెప్పేసి అయితే చూసుకోండి ఒకసారి మొబైల్లో చూసుకొని తర్వాత మీరు అది కానీ అవ్వలేదా అంటే మీ బ్యాంక్కి అయితే వెళ్ళి చేయించుకోండి. ఓకేనా, మీకు ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ పడాలి అన్నట్లయితే ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఎన్పిసిఐ అనేది అయితే లింక్ అయి ఉండాలి మీ బ్యాంక్కి. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటి అంటే ఆడబిడ్డ నిధి పథకం అమలు తేదీ ఎప్పుడు అన్నట్లయితే ఎప్పుడు రిలీజ్ అయితే కాలేదు. ఇంకా అఫీషియల్ ఇందాక చెప్పాను కదా గమనికలో, అంటే ఇందాక మీరు గమనించండి చెప్పాను కదా. సో ఆడబిడ్డ నిధి పథకం కింద మొదటి విడత విడుదల తేదీని ప్రభుత్వం ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న కసరత్తు మరియు బడ్జెట్ కేటాయింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే తేదీని ప్రకటించే అవకాశాలు అయితే ఉంటుందన్నమాట. సో ప్రభుత్వం అధికారిక తేదీని అయితే ప్రకటించడం అనేది అయితే జరగలేదన్నమాట. అర్హులైన ఆడబిడ్డ నిధి పథకం లబ్ధిదారుల జాబితాను తయారు చేసి వారి యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నమాట. సో లిస్టులో మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే లబ్ధిదారులు తమ పేరు ఆడబిడ్డ నిధి పథకం లబ్ధిదారులు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింద విధంగా అయితే ప్రయత్నించండి. ఓకేనా, సచివాలయంలో సందర్శన అంటే మీ దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలోని సంక్షేమ సహాయకుడిని అంటే వెల్ఫేర్ అసిస్టెంట్స్ అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది. ఎంక్వైరీ అంటే ఆడబిడ్డ నిధి పథకం బెనిఫిషియల్ లిస్ట్లో మీ పేరు చెక్ చేయాల్సిందిగా కోరాలి మీరు. అంటే మీ యొక్క నేమ్ ఉందో లేదో ఎలిజిబుల్ లిస్ట్లో ఒకసారి అయితే చెక్ చేయమని అయితే అడగండి. ఓకేనా, మీ యొక్క ఆధార్ ఎత్తుకోమైనట్లయితే లేకుంటే డైరెక్ట్గా లిస్ట్ డౌన్లోడ్ చేసి మీకైతే ఇస్తాడు, మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా ఐ పాయింట్స్ అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వండి. మీరు ఐ పాయింట్స్ ఇవ్వడం వలన మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో అనేది అయితే వెళ్తుంది. సో ఖచ్చితంగా అయితే ఐ పాయింట్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని ఇంకా సమర్పణ చేద్దాం. జై హింద్.